యేసయ్య మంచి జ్ఞానం దయచేయడానికి మీరు రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లించండి. ఈ సండే స్కూల్ అంతా ఘనంగా జరిగించలాగిన అలాగే రావాల్సిన వారిని కూడా దేవుడు నడిపించలాగిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లించండి. పక్షిరాజు వలె పైకే గిరెదను, యేసు వార్తలో పైకే గిరెదను, ఎగిరెదను నేనెగిరెదను, ఎగిరెదను నేనెగిరెదను, ఎగిరెదను 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 పైకెగిరెదను, పక్షిరాజు వలె పైకెగిరెదను, యేసు వార్తతో పైకెగిరెదను, పక్షిరాజు వలె పైకెగిరెదను, యేసు వార్తతో పైకెగిరెదను. పాడాలి. చూడు పై పైకి కాకమంటూ కాకి ఎగిరింది, చూడు పై పైకి రెక్కలు విప్పుకొని రేరేమంటూ ఎక్కడ ఆగగా, రేరేమంటూ రెక్కలు విప్పుకొని రేరేమంటూ ఎక్కడ ఆగగా, రేరేమంటూ కాకమంటూ కాకి ఎగిరింది, చూడు పై పైకి కాకమంటూ కాకి ఎగిరింది, చూడు పై పైకి. ఆశ ఆకలి చంపుకొని ఎలియావడిలో జలవిడిచి, ఆశ ఆకలి చంపుకొని ఎలియావడిలో జలవిడిచి, కాకమంటూ కాకి ఎగిరింది, చూడు పై పైకి కాకమంటూ కాకి ఎగిరింది, చూడు పై పైకి. దేవుని మాట వినగానే రొట్టె మాంసం తరుచుకొని, దేవుని మాట వినగానే రొట్టె మాంసం తరుచుకొని కాకమంటూ కాకి ఎగిరింది, చూడు పై పైకి కాకమంటూ కాకి ఎగిరింది, చూడు పై పైకి. పాడుదాం మాట పాడుదాం, ఆడుదాం మాట ఆడుదాం, పాడుదాం పాట పాడుదాం. యేసయ్య జన్మించెను ఈ లోకంలో, మన కొరకు మరణించి తిరిగి
కావు. ఈచా పోచా చిరా చోలో చికి చికి చోలో చిరాయి చోలో ఇయా ఈచా పోచా చిరా చోలో చికి చికి చోలో చిరాకు చోలో ఇయా ఆశీర్వాదం పొందు. యోసేపు వాలే యోనా వాలే మారు. దేవునికి లోబడి నీవు ఆశీర్వాదం పొందు. ఈచా పోచా చిరాకు మాచా చోలో చికి చికి చోలో చిరాకు చోలో ఇయా ఈచా పోచా చిరాకు మాచా చోలో చికి చికి చోలో చిరాకు చోలో ఇయా హీరోవా యేసుని నీవు నమ్మావా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా యేసుని నీవు నమ్మావా? నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. నూనెతో నా తల అంటి ఉన్నాను, నా గిన్నె ఎండి పొర్లు చిన్నది. నయవా నాకు తోడగును, నాకు ఏమి కలదు. ఆకు వాడక తన కాలం ముందు తన ఫలమిచ్చు చెట్టు ముందును. ఈ చెట్టు నాకు భోజనం సిద్ధపరుస్తుంది. అతడు నీటి కాలువ నాటబడినవై ఆకు వాడక తన కాలమందు తన ఫలమిచ్చి చెట్టు వల్ల నిండును. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి మిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి 5:9-10. గిన్నె పొందుచున్నాను. Planted by the streams of water that its roots are in season, it does not wither, and only that it prospers. The wicked are not so, but are like chaff that the wind drives away. Psalms chapter 1 verse 3. I will set before my eyes no wild thing. The deeds of faithless man I hate, they shall be far from me. Men of rivers shall be far from me. I have nothing to do with my evil. Psalms 101 verse 3-4. అతడు నాకు మొదలు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. కీర్తనలు 91:15-16. సంతోషముతో యెహోవాకు సంతోషముతో యెహోవాకు సేవించుడి. యెహోవా మందిరానికి రండి. కీర్తన గ్రంథము 91:15-16. అతడు నాకు మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. పైన కిచెన్లో పైన ఎక్కడో
అయితే ఈమె ఏం చేసింది, హోంవర్క్ చేసుకోకుండా వాళ్ళ మమ్మీ పనిలో ఉంటే ఆమె వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఆ జామ్ తీసుకోవడానికి ట్రై చేసింది కదా. మన మమ్మీ వాళ్ళు కూడా ఏదైనా దాచిపెట్టేస్తే అది తీసుకోవడానికి మనం కూడా ఏం చేస్తాం, చైర్ ఎక్కి ఆ షెల్ఫ్లో ఉన్నది అందుకోవడానికి ట్రై చేస్తాం కదా. ఏదైనా పైన ఉన్నాయనుకో చైర్ ఎక్క లేకపోతే కిచెన్ ఎక్కకుండా ఆ జామ్ తీసుకోవడానికి ట్రై చేస్తే అదేమైందంటే ఆ అమ్మాయి చైర్ ఎక్కింది. చైర్ ఎక్కి తీసుకోబోతుంటే పడిపోయింది, కింద పడిపోయి తలకి దెబ్బ తగిలి బ్లడ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అయితే వీళ్ళ మమ్మీ ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి ఆమె ఏం చేసింది అని అంటే గబగబా ఇంట్లోకి వచ్చింది కానీ ఆమె ఇదంతా కూడా ఫ్లాట్ అయిపోయింది అనమాట. అయితే అక్కడ ఆ అమ్మాయి ఏం చేసింది, ఆమెకి జామ్ అంటే ఇష్టం కానీ ఆమె ఏం చేసింది, మమ్మీ మాట విన్నారా, మాట వినలేదో. ఈ అబ్బాయి కూడా వాళ్ళ డాడీ చెప్పిన మాట ఏది కూడా వినేవాడు కాదంట. వాళ్ళ డాడీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉండేవాడు. వాళ్ళ డాడీ ఇది కాదురా ఇలా చేయరా అంటే కూడా నేను ఇది చేయను, నాకు నచ్చిందే చేస్తాను అని, లేకపోతే ఇది తిను అని అంటే నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలి అని. చదవదు కదా, చాలా మంది మీలో కూడా మొండి వాళ్ళే. మన లైఫ్ కూడా ఏమైపోతుంది, స్పాయిల్ అయిపోతుంది కదా. మన పేరెంట్స్ ఒక మార్గంలో వెళ్ళండి అని చెప్పినప్పుడు మనం దానిలో వెళ్ళలేదనుకో మన లైఫ్ ఏమైపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. అతను కూడా వాళ్ళ డాడీ ఏది చెప్పినా కూడా వ్యతిరేకంగానే ఉండేవాడు. పొలంకి వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదు, పని చేయమంటే చేసేవాడు కాదు. వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అతను ఏం చేశాడు, వాళ్ళ డాడీకి ఒబీడియంట్గా లేడనమాట. లేకుండా వాళ్ళ డాడీ మీద ఒక రోజు గొడవ పడి నేను ఎట్లయినా సరే నా డబ్బులు నాకు ఇచ్చే, నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి ఇంట్లో నుంచి ఏం చేసినట్టు నేను వెళ్ళిపోతా, నేను మీ దగ్గర ఉండను అని చెప్పి అతనికి ఉన్నటువంటి ఆస్తి డబ్బులు అన్నీ తీసుకొని ఫారెన్ వెళ్ళిపోయాడు అనమాట. కదా చాలా మంది ఫారెన్ వెళ్తారు కదా, మనకి ఇచ్చిన డబ్బులు ఒక 100 రూపీస్ మన చేతిలో ఉన్నాయనుకో వెంటనే ఏం చేసేస్తాం, దాన్ని కొనేసుకుంటాం, ఏదో ఒకటి ఖర్చులకి మనము ఖర్చు పెట్టేసుకుంటాం కదా. అతనికి కూడా వాళ్ళ డాడీ ఏం చేశాడు, సర్లే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అని చెప్పి అతని డబ్బులు అతని ఆస్తి అంతా కూడా అతనికి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండని చెప్పేసి వాళ్ళ డాడీ ఎంత చెప్పినా అతను ఇవ్వలేదు కదా. అతని ఇష్టం వచ్చినట్టే ఉన్నాడు కాబట్టి వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, ఇంకా తీసుకొచ్చేసి వదిలేస్తాడు, నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసుకో అని చెప్పి. అయితే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఆస్తి అమ్మేసుకున్నాడు. దానికి వచ్చినటువంటి డబ్బులు ఉంటాయి కదా, బట్ అన్నిటితో ఫారెన్ వెళ్ళిపోయాడు. ఫారెన్ వెళ్ళిపోయి ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులే ఉంటాయి కదా. అతని దగ్గర ఎన్ని రోజులు అయితే డబ్బులు ఉన్నాయో అన్ని రోజులు మంచిగా అతను ఎంజాయ్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ అన్ని తిరిగి చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు కదా. చేసిన తర్వాత ఇంకా అతని చేతిలో ఏమైపోయినాయి, డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. అతను ఉన్నటువంటి స్టేట్లో ఎవ్వరు కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఒకరు ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ పలకరించేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అతనికి ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు అతనికి వాటర్ తాగడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవన్నమాట. డబ్బులు లేకపోతే అక్కడ ఒకటి పందులు మేపే వాళ్ళు ఉంటారు చూసారా, అన్ని పందులు మేస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు అతను, ఆ పంది తినేది ఫుడ్ ఇంకా పంది తినే వాటరు అవే తాగాడు అనమాట. ఎందుకు అని అంటే అంత లో అయిపోయింది అతని జీవితం. అతను చేతులాడు అతని జీవితాన్ని ఏం చేసుకున్నాడు, స్పాయిల్ చేసుకొని తినడానికి ఆహారం లేక పెట్టేవాళ్ళు లేక ఏం చేశాడు, అతని జీవితాన్ని నాశనం చేసుకొని లాస్ట్కి పందులు తినేటువంటి ఫుడ్ని ఆయన ఏం చేశాడు, తిన్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ డాడీ మాట వినుండి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట వినుంటే మంచిగా రాజులాగా బతికేవాడు కదా. అతని దగ్గర చాలా మంది సైనికులు ఉండేవాళ్ళు, సర్వెంట్స్ ఉండేవాళ్ళు కదా. సర్వెంట్స్ అంటే తెలుసు కదా, పనిచేసేవాళ్ళు, చాలా మంది పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు, చాలా రాజులాగా బ్రతికేవాడు కదా. కానీ వాళ్ళ పేరెంట్స్ మాట వినకుండా అతను ఏం చేశాడు, ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు తన ఆస్తి తీసుకొని కదా. పేరెంట్స్కి మనం ఏం చేయాలి, లోబడి ఉండాలి, ఒబీడియంట్గా మనము ఉండాలి, పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. మీరు ఎంతమంది పేరెంట్స్ చెప్పిన మాట వింటున్నారు? గట్టిగా చెప్పండి, వింటున్నారా? మీరందరూ మీ అమ్మ మీ నాన్న చూస్తారు, వీడియో తీస్తున్నారు. డాడీ మాట విని మమ్మీ మాట వినకుండా, మమ్మీ మాట విని ఎవరింటారు ఒకసారి చేతులు ఎత్తండి. పేరెంట్స్ మాట, పేరెంట్స్ అంటే ఏంటి, మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు కదా. అందులో పేరెంట్స్ అంటే ఏంటి, మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు కదా. ఇద్దరు మాట, మమ్మీ డాడీ మాట ఎవరు వింటున్నారు కదా.
Joshua. ఇంకా J. It starts with S. Samuel, Samson, ఇంకా Saul. ఇంకా Okay, tell me the Bible. Abel, Amos. Okay, right. ఇంకా నెక్స్ట్ Okay, tell me the Bible name starts with G. Genesis. Genesis. Okay, ఇంకా Goliath. ఇంకా Okay, tell me the Bible name. It starts with P. Philippians. Philippians. Okay. Psalms, Proverbs. ఇంకా Peter. Peter. Name Anna. Paul. Right. Tell me the Bible name. It starts with O. Hey. Tell me the Bible name. It starts with O. Obed. Obed. ఇంకా ఆలివ్ ఉంటుంది ఇంగ్లీష్లో అయితే ఆలివ్ ఉంటుంది ఓకేనా ఓకే టెల్ మీ ద బైబిల్ నేమ్ ఇట్ స్టార్ట్స్ విత్ డి 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 ఏబిసిడి డేవిడ్ ఓకే డానియల్ రైట్ నిన్నే పెట్టండి డానియల్ దీనా రైట్ ఓకే టెల్ మీ ద బైబిల్ నేమ్ ఇట్ స్టార్ట్స్ విత్ సి Corinthians right C Chronicles right Caleb right క్లోజ్ ఇట్ okay next week ఇంకొన్ని చెప్తున్నాం ఓకేనా